పురాణంలో ధ్రువుడి తల్లి కింద నిలిచిపోయింది. ఆవిడ ఏమందో తెలుసా? జాగ్రత్తగా వినండి. అనగా ఈ దుఃఖమునకు పని లేదు, లయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృత ఘనకర్మము వెంటనంటగానెవ్వలిని. ఇది రెడ్ మార్కుతో ప్రతి వాళ్ళ జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన విషయం. ఏమందా తల్లి? నాయన ఈ బాధలు కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా, అది వేరే వాళ్ళు సృష్టించేది కాదు నాయన, మన పూర్వజన్మ కర్మ ఉంటుంది కదా, దానివల్ల జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ, నువ్వేం బాధపడకు అని నిన్ను ఆడిన ఆ సురుచి వచనంబులు సత్యమగును, సర్వశరణ్యుండైన హరిచరణంబులగను, జనకుని అంకమెక్కగా తలతే. మీ పిన్ని నిన్ను తిట్టింది కదా, అది నిజం కావాలి నాయన. విష్ణుమూర్తికి నిజంగానే తపస్సు చేస్తే మీ నాన్న తొడ మీద ఖచ్చితంగా కూర్చోవచ్చు. చూడండి, ఇది తల్లి అంటే. తల్లి తలుచుకుంటే కనుక పిల్లవాళ్ళ క్యారెక్టర్ని ఇలా తిప్పగలదు.